మొగతి వార్తలు అందరికీ శనార్థి బిడ్డలారా. ఇక మీ నర్సయ్య తాత సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అడుగు పెట్టిండు. మరి ఇక ఎండాకాలం కాకంటే ఇక మరి రంజు మీద పోతుంది కాబట్టి మరి రాజకీయం ప్రచారం ఏం నడుస్తుంది, ఏంది ఏం కథ, ఇక మరి జనాలు కూడా గుసగుస ఏం పెట్టుకుంటున్నారు, ఎటు మరగబోతుంది కథ మాత్రం ఏందో అందిస్తా. చెప్పే పెద్ద మనిషి ఎట్టుంది కథ? ఏం కథ ఉంది? అండ్ల జంపింగ్ పెద్ద పెద్ద వాళ్ళందరూ జంపింగ్ లా పోతున్నారు. ఏం చేయాలి? మొత్తం రాజకీయం అట్లా నడుస్తున్నది. కేసీఆర్ మొత్తం ఎందుకు పోతున్నట్టు అండ్లకిళ్ళకి జంప్ ఎందుకు అవుతారు? పదవుల కోసమా, కట్టల కోసమా? రేవంత్ రెడ్డి కట్టలు ఇస్తాడేమో. ఇంకేమైంది? కట్టలు ఇస్తాడో పోతున్నారు. ఇతనేం తక్కువ చేసిండా? ఎవరు మన కేసీఆర్ తక్కువ చేసిండా చెప్పు. ఎవరు తక్కువ చేసిండా? ఎక్కడ పోస్ట్ ఉంటే అక్కడ పోవాలి. ఎవరి సీటు మీద ఉంటే వాళ్ళ దగ్గర పోవాలి. ఎట్లా ఈసారి మరి ఇప్పుడు సికింద్రాబాద్ గెలుపు ఎవరిదంటే ఏ పార్టీ? అది ఎవరిది చూడాలి, అప్పుడే తెలుస్తుంది. ఎవరిది గెలిచినాక తెలుస్తుంది. అంత కొద్ది గొప్ప తేడా అంటే ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా, అండ్లా పోతున్నారు ఇండ్లా పోతున్నారు ఇట్లానే ఉంటాయి. అది గెలిచిందాక మళ్ళా గెలిచినాక ఏళ్ళ పోతారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ తగ్గపోరు ఏమో మనం చెప్పలేము. గాలి ఎట్టుతావు మరి పండుగ ఓట్ల పండుగ వస్తుంది. ఏమి ఎక్కడ చూస్తే అంతా ఒక తీరే ఉంది. ఏది అనుకున్నట్టు జరుగుతలేవు. అన్ని డబ్బులు నష్టం, పయ్యే నష్టం. మన కేసీఆర్ ది కనుకాలే కేసీఆర్ మరి అందరిని బాగు చేసే మన ఆగమాయ ఉన్న కాడికి అందరు జారిపోతురుగా, జారిపోయి అల్లబడుతురు. ప్రచారం మొత్తం లాస్ అవుతుంది కానీ లాస్ కాకుండా భర్తీ చేయాలనే చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఒక తీరా ఉన్నది. గెలవాలా ఎట్టుంది జర మరి కొత్త ప్రభుత్వం వచ్చే ఏమైనా మంచిగా ఉందా? మరి ఓట్ల పండుగ దగ్గరికి వస్తుంది, ఎట్లా చేస్తావు రేపు? ఏమో బిడ్డ నాకేమో నాకు పింఛన్ రాదు, గించిన రాదు. అదే మా ముసలైన కొడుకు నాకేం రోజు పని రాదు. ముసలైన కూడా వేయమాను కొడుకు వేయమాని గీతంలో చేసుకొని పడతాను. పార్లమెంట్ పండుగ వస్తుంది, మరి గాలి ఎటు మారుతుంది, ఏంది ఏం కదా ఏం నడుస్తుంది అంటారా? ఇప్పుడు పార్లమెంట్ ఎప్పుడు ఏముంది నువ్వు అంటే మాట ఇంకా 40 రోజులు ఉంది. అంటే మార్చ్ అయిపోయినాయి. ఏప్రిల్ ఎప్పుడు? మార్చి ఏముంది అయ్యప్ప. ఇప్పుడు మళ్ళీ ఎవరు వస్తారు అంటే కాంగ్రెస్ వస్తారా? ఏమో నువ్వు చెప్పాలి. ఏమనుకుంటారు జనాలు, ఏమనుకుంటారు? బలం ఎవరుకుంది? ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ వస్తుంది. అమ్మా ఇక్కడ కూడా అందరూ ఇక్కడ కూర్చొని చెప్పారు ఏమని, టీఆర్ఎస్ వస్తాయి ఏమైనాయి, కాంగ్రెస్ వచ్చిందా లేదా? అదే అయితే నడుస్తుంది గాలి నడవాలి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నావు? ఇక్కడ వస్తాయి, మంచిగా వస్తాయి. అందాదా 10 వస్తాయి. అమ్మా 10 వస్తాయి. 10 కాంగ్రెస్ సీట్లు. ఎట్ట సంగతి మరి? ఇప్పుడు పండుగ వస్తుంటే మరి ఇక్కడ ఏం నడుస్తుంది? మరి అక్కడ రావణవారి పండుగ చేసి బీజేపీ వాళ్ళు, ఇప్పుడు భారత్ జోడో యాత్ర అని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తుండ్రి. ఇక మరి పాపం ఈ కారులో అంతా ఖాళీ అయ్యే కాడికి వచ్చింది కదా. మరి లేదు అట్లయినా మాదే బిర్రని వీళ్ళు అంటున్నారు. పక్క గెలుస్తాం, తాడే పోయింది, గట్టి ఉంది అని ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఎట్లా నీకేమనిపిస్తుంది గాలి ఎటు బలి అంటే? రేపు మళ్ళా ఏ పార్టీ పుంజుకునే అంటున్నావు పార్లమెంట్ బీజేపీ పక్క కూర్చుకుంటది. బీజేపీ కాన్ఫిడెంట్ గా బీజేపీ. అంటే తెలంగాణ అంటున్నావా మొత్తం దేశం మొత్తం అంటున్నావు? తెలంగాణలో బీజేపీ అంతేనా? అంతే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నావు? మినిమం ఒక 5-6 అన్న వస్తాయి పక్క. అమ్మని సామి రంగా పేరుకోలే కూర్చుందా పోయిలాగా. అయితే మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేదు, మోడీ సార్ ఏం బుద్ధార్కం చేయలేదు, కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుంది అని కూటమి కూడా కట్టిరట. మరి ఎటవుతుంది?
మోదీ గారు ఏం చేసిరో చేయలేదు అందరికి తెలుసు. అందరు అట్లనే అంటారు, ఇప్పుడు చేయలేరు అని అంటారు. మోదీ గారు చేయబట్టి 10 సంవత్సరాల మన ఇండియా ఎట్లా నుంచి ఎట్లా డెవలప్ అయింది అందరికి తెలుసు. అంతేనా? అంతే. బీజేపీ, కాంగ్రెస్, ओके బీఆర్ఎస్ ओके పార్లమెంట్ ఎలక్షన్లలో कौन सा पार्टी जीता बोल रहे? ఆ, जीता तो कांग्रेस ही जीता अब। అంతేనా? हाँ, आपको भी मालूम है कांग्रेस जीता बोल के। ఆ, ఆ, कितने सीट्स आता है? वो तो बोल नहीं सकते, जीता बस। कितने सीट आ सकते अपन क्या हिसाब करके तो नहीं बता सकते, जो जीता बस होता तो बोल सकते। ఇప్పుడు పార్లమెంట్ పండుగ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మరి నువ్వా నేనా అని మాకే 17 అంటే మాకే 17 అని వాళ్ళకి వాళ్ళే ఫోన్ తిరుగుతారు. అంతేనా కదా? ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాను, ఎవరికి బలం ఈసారి పార్లమెంట్ లో బలం కనబడుతుంది తెలంగాణలో? తెలంగాణలో కదా టీఆర్ఎస్ అయితే కొట్టుకోపోయింది, అంతేనా? టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ కొట్టుకోపోయింది, ఇక కాంగ్రెస్ మిగిలింది. ఆ, కాంగ్రెస్ మొత్తం సీట్లు తెలుస్తాయి. వామ్మా. 1-2 బీజేపీ కొడుతుందేమో కానీ మొత్తం మీకు కాంగ్రెస్ కొడుతుంది, పక్కా పక్కా కొడుతుంది. అబ్బరకుండు మొత్తం సీట్లు 15 సీట్లకు నువ్వు అన్న గురించి చెప్తే 15 సీట్లు ఇదేనా? 15 సీట్లు కొడుతుంది ఒకటి బీజేపీ అంటారు. అంతే. ఈ కారు కారు ఇంకెక్కడ కారు కవిత పోయి జైల్లో కూర్చున్నది. అయ్యో రామచంద్ర కథ అంతా గుడ్డపడ వచ్చిందా? కేసీఆర్ పోయి ఏడ కూర్చున్నాడు ఫామ్ హౌస్ లో. ఆ. అయ్యో కేటీఆర్ ఉన్నాడా లేడా, అమెరికాలో ఉన్నాడా తెలియదు వాడికి. ఆ. మరి కేటీఆర్ అంటుడు కానీ ఈ పోయిన వాళ్ళు ఏమన్నా తాలే పోతురు, ఎట్లయితే వలస వచ్చిరో ఆ వలస వచ్చినదే పోతురు. తాడు పోయింది, గట్టి మిగిలింది, మా దెబ్బ ఏందో చూపిస్తామంటాడు ఇప్పుడు కేటీఆర్. బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఏమన్నా ఉన్నదా? అందరు వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళే పోయి అంటే మొత్తం పార్టీ కొట్టుకుపోయింది కదా. అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళే పోయిరు అంటుండ్రు. మరి పార్టీ పెట్టినప్పుడు ఎవరు ఉన్నారు? మధ్యలో ఒక్కడే కదా, ఒకడే పెట్టిండు కాదు, ఒక్కడే మిగులుతాడు. లాజిక్ ఆలోచించు. ఇక్కడ నువ్వు లాజిక్ ఆలోచించు. ఇప్పి చెప్పిండే కథ. ఏది మరి ఎట్లా చేసిన పండుగ? తెలుగు వాళ్ళు ఉంచుకో. ఏం పండుగ? ఓట్ల పండుగ. ఓట్ల పండుగనా? బాగా చేసినాం. మన పార్లమెంట్ పండుగ వస్తుందిగా. వస్తుంది. మరి ఎన్మతో గాలి గాలి ఏమో కాంగ్రెస్ కే ఉంది గాలి అంతా. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండగా. అంతేనా? రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు అన్న, ఆయన చెప్పిన అన్ని నెరవేరుతున్నాడు కాబట్టి 6 గ్యారెంటీలు గాలి అంటారుగా. అవుతుంది, ఎందుకైతే అన్ని చేస్తుండగా. అంతేనా? అందాజ ఎన్ని సీట్లు గెలిచాను కాంగ్రెస్ ఈసారి తెలంగాణలో? 12-13 సీట్లు గెలుస్తుంది పక్క. బీజేపీ ఒక 5 వస్తాయి అనుకో. ఇటు మన టీఆర్ఎస్ చెప్పలేము ఏమవుతుందో. అంతేనా? ఏం తీసుకుపుచ్చింది దాని మీద? అయిపోయింది. అంతేనా? అయిపోయింది. సారు మొత్తం కార్యకాలకే అంతే. కూడా పెట్టింది అదిగా. మీకు దేని మీద ఇష్టం ఉంది ఈసారి? దేని మతో గాలి ఇక్కడ గుసగుస ఏం నడుస్తుంది? ఇంకేం నడుస్తుంది? ఇది కాంగ్రెస్ గెలిచింది కదా, ఏం చేస్తుంది? అన్ని ఆ పథకాలు ఈ పథకాలు అంటే ఏం చేస్తలేదు. ఇల్లు అండి, 5 లక్షలు అండి, బస్సు ఫ్రీ బస్సు ఇచ్చిండు నాకు, ఇంకా ఏమి ఇచ్చిండు? ఏమి ఇవ్వలేదు. మేము వచ్చి నిన్నే అప్పుడే మేము ఆడోళ్ళకు ఫ్రీ బస్సు పెట్టాము, జీరో బిల్లు కరెంట్ బిల్లు పెట్టాము, గ్యాస్ బుడ్డి ఇస్తున్నాము. ఇప్పటి వరకు మాకు గ్యాస్ బుడ్డి రాలేదు, కరెంట్ బిల్ రాలేదు, 2500 రాలేదు. అది మన ఆరోగ్యశ్రీ అనేది అది ఎవరికి రాలేదు. ఈ 2-3 పథకాలు అంటుండు. 6 పథకాలు అన్నా 6 పథకాలు ఎవరికి ఇచ్చిండు? ఎవరికి వేయలేదు. ఇప్పటి వరకు అయితే ఏమి వేయలేదు. రైతు బంధు ఇప్పటి వరకు వేయలేదు. ఎప్పుడు బస్సు పోలేదా? మా బస్సు ఎప్పుడు తిరగదు చేయదు, మంచిగానే అంటారు. మేము పోయినా మేము ఆటోలో వెళ్ళిపోతాం. మా ఆటోలు మా తాత పండుకున్నాం, రోడ్డు మీద పండుకుంటున్నాం. పొద్దున్న నుంచి 200 రూపాయలు కూడా చేయలేదు. ఇక దుకాణంలో కూర్చున్నాం. ఆటో నడుపుతాం. కిరాయి లేవు, ఏం లేవు. రెడీ ఇట్లా చేసిండు. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అంట, ఇంకా ఎవరికి ఇస్తారో పబ్లిక్ తెలియదు. ఇంకా మేమైతే కేసీఆర్ కే ఇస్తాం. కేసీఆర్ కే ఇస్తాం. మాది బీజేపీ. అమ్మో కోడిలాగా ఎట్టా ఇక్కడ బీజేపీ మాది. అలా ఎన్ని వచ్చాయి సీట్లు బీజేపీలకు? ఎన్ని వచ్చాయి ఈసారి తెలంగాణలో? వస్తుంది మొత్తం ఆయన కొడతాడు ఈసారి. అమ్మా మోడీ దండం పెడితే 17 పక్కా కొడతాడు. అబ్బన కొండు. కేంద్రంలో
మోడీ మళ్ళా ఉంది 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 బలాలు బాగానే ఉన్నాయి బలాలు ఏదా మరి కథ ఏంది కదా కాక ఇప్పుడు పైన సూర్యుడు కాక వచ్చే ఉంది రాజకీయ కాక వచ్చే ఉంది ఇడివాడుతుర్రు ఒకరు రావణవారు అత్యంటారు ఒకరు భారత్ ఫోటో యాత్ర ఇక మరి ఒకరేమో ఇక మరి మేము అది చేసాం ఇది చేసాం అని వాళ్ళు చెప్పుకొస్తున్నారు మరి ఎటు చేద్దాం మరి ఇప్పుడు రేపు గాలి ఎడిపోతుంది సికింద్రాబాద్ ఏదో మీరే చెప్పాలండి అంటారండి ఇప్పుడు మీ కడుపులో కూడా అమ్మాయి ఉంటుంది కదా అయ్యో రోజు చేసుకుంటేనే నడుస్తుంది ఇక్కడ ఏం తెలియదు అసలు చేసుకుంటే మనమైతే బతాం కానీ జరంత గాలి ఇటుమలుతుందంట అంటాం దేని గాలి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ దాని గురించి మేము చెప్పేది ఏముండదు మీకు అన్ని తెలుస్తూ ఉంటాయి మీడియా వాళ్ళకి నేను చెప్పేది ఏముండదు అంటే ఇప్పుడు జనాభిప్రాయం ఎట్లా ఉంది ఏం కదా జనాభిప్రాయం జనానికి ఉంటది కానీ మీడియా వాళ్ళు కదా మీరు అంతా తిరుగుతారు మీకు అదేనే ఇప్పుడు మీరు అందరూ చెప్తేనే కదా మరి మేము చెప్పేది మాకేం తెలుస్తుంది మీకున్నంత మాకేం తెలుసు మీకున్న నాలెడ్జ్ మాకుంటారు కదా అంటే ఇప్పుడు మీరు ఇంతమంది 100 మందిలో ఇంతమంది ఈ మాట మాట్లాడారు ఇంతమంది గీటు మరతురు గీటు ఉరుగుతురు అని మేము చెప్తాం అంతే నీ కడుపులో ఏ అమ్మాయి ఉంది అంటున్నా మా అభిప్రాయం ఉంటే ప్రజలతో పాటు మనం ఉంటాం ప్రజాభిప్రాయం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 6 గ్యారెంటీలతో జర మంచిగా అనిపిస్తుందా ముందు ముందు ఇప్పుడు రాగానే కావాలంటే అయితే టైం పడుతుంది టైం పడుతుంది అది వచ్చే 4 నెలలేనా ఇంక జర టైం పడుతుంది అంటావు ముందు ముందు చూస్తుంటే తెలిసిపోతాయి కదా రాగానే ఎట్లా మరి పూకుందా ప్రచారం ఇక్కడ ఎన్ని సీట్లు గెలిచిన తెలంగాణ కాంగ్రెస్ మీ అందాదా మీకు తెలుసు మీకు ఉన్నంత నాలెడ్జ్ మాకే ఉంటది మీకు నాలెడ్జ్ ఇంత గెలిచిరు ఏం గెలిచిరు అని మీకే తెలుస్తుంది పండుగ వస్తుంది మరి రేపు ఎట్లతో గాలి పండుగ కూడా ఇప్పుడు కాంగ్రెస్ అయితే ముందు రాలే ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు కూడా రాదు అంతేనా మరి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ వచ్చింది కదా దానం నాగేంద్ర ఎవరన్నా రాని కానీ సిటీలో రాదు అంతేనా ఏమొచ్చింది మరి ఇక్కడ సికింద్రాబాద్ సిటీలో అంతా టీఆర్ఎస్ వచ్చింది కదా అంతేనా అంత నిమ్మలేరా మరి ఎట్లా ఇప్పుడు పండుగ ఏం చేస్తావు మరి ఏ పండుగ ఓట్ల పండుగ ఏం చేయాలి గాలి ఇట అట ఎటు 3 దిక్కులు నడుస్తుంది గాలి మాదే అయితే మాదే సగలు గుద్దుకుంటారు అందరి సమ్మతి నేను డిబేట్ అనుకుంటున్నావు మరి ఏమనాలి గాలి ఎటు పడిపోయి పోతున్నావు అది దాన్ని బట్టి అప్పటికి ఎలక్షన్ 3 ఎట్లా ఉంటదో ఈ జూబ్లీస్ లో అయితే రూపాయి వంచేటోడు లేడు ఓ చాయ్ తాగేటోడు లేడు మేము ఉండే జూబ్లీస్ అంతే ఈ రైతు బంధు అయితే మాఫీ చేయలేదు కదా 2 లక్షల రుణమాఫీ చేస్తాడు కదా అది చేయలేడు మరి ఆడోళ్ళకు 2400 చేస్తాడు అవి చేయలేదు 2500 పింఛన్ ఇస్తాడు కదా అవి చేయలేదు కదా అడుగుతున్నారు కదా అడుగుతున్నారు కదా ఎలక్షన్ కోడ్ పడ్డది అంటారు పడ్డది కదా మే నెలలో కానీ మే నెలలో 23 తారీఖు అన్నారు 13 తారీఖు 13 తారీఖు మరి ఎట్లా ఇప్పుడు రాకపోయాం గాలి ఎటు మొత్తం అప్పటి సూచన ఎట్లుంటే అట్లా అందరితో మళ్ళీ వస్తుందా పండుగ ఏ పండుగ ఓట్ల పండుగ రోడ్ల పండుగ వస్తే ఎవరైనా సాయం చేస్తున్నారా ఏమైనా ఏదైనా చేస్తున్నారా ఏదైనా ముసలు ఉన్నాడో పెద్ద మనిషి ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉన్నారా వాళ్ళ బుద్ధి జ్ఞానం ఉండాలి రాజకీయం నడిపిస్తే కాదు చేసేవాళ్ళు కావాలి పెద్ద మనుషులు ఉన్నారు ముసలోడు ఉన్నాడు ఎలా నడిపేయాలని తెలుసుకోవాలి కదా ఏది లేదు పింఛన్ లేదు ఏమీ లేదు ఏం చెప్పాలి ఎవరు సమాధానం చెప్పాలి ఎన్ని రోజులు అంటే నాకు ఇప్పుడు ఇంత వయసు అయిపోయింది అన్ని రాయిపించిన ఏ పింఛన్ లేదు ఏమీ లేదు ఎవరు ఏం ఛాన్స్ చేస్తున్నారు చెప్పండి ఏ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు మొన్న దరఖాస్తు పెట్టుకున్నావా పెట్టుకున్నా కావాలంటే ఇంటికి చూపిస్తా ఏం పెట్టుకున్న లాభం ఏంటి ఎవరు పట్టించుకుంటుండ్రు ఎవరి లోకం వాళ్ళదే ఎవరి పైసే వాళ్ళదే ఏ లాభం చెప్పు పండుగ వస్తుందా మరి రెడీ అవుతాం పండుగ వస్తుందా పండుగ వస్తుంది కదా దగ్గర
మరి గాలి ఎటు పోతావు? గాలి ఎటు తెలంగాణకి వేయాల సరిగా లేదు. సరిగా మరి ఏంది కారు మొత్తం కారు అయిపోతుందిగా. ఖాళీ కాదులే, వస్తుంది, మళ్ళీ వస్తుంది. అది అంతేనా? వస్తుంది మళ్ళీ వస్తుంది. ఏ మొత్తం గేట్ దర్శనం అందరూ వచ్చి మా దాంట్లో పడుతుంది. ఉన్న కాడికి కూర్చోపోయే కథ ఉంది. నువ్వేం అందొస్తున్నావు? వస్తుంది అది. అంతేనా? ఎందుకంటే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ బాగుండే, చాలా స్ట్రిక్ట్ వర్క్ చేపిస్తుండే. మరి ఎందుకని కావచ్చు గిట్ల అయిపోయేది? కారు మొత్తం అంతా లగలుగా అయిపోయా. అయిపోయిందంటే ఊర్లలో చేసిరు అట్లా, సిటీలో ఏం కాలే, పల్లెలలోనే అయింది అది. అర్థమైందా? ఇక్కడ ఏం కాలే, పల్లెలలో మోసం చేసిర్రు. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు అంతే, మళ్ళా అంత అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది. 9-10 ఏళ్ళు పచ్చగా ఉండే, ఇప్పుడు మొత్తం ఎండిపోతుంది. లేదు ఇప్పుడు ఏం చెప్పాలి. ఎంపీకి అయితే బీజేపీకి దానికి దానికి వేస్తేనే పైన మోడీ వస్తేనే బాగుంటది కదా. అంతేనా? మరి ఈసారి వీళ్ళందరూ కట్టుకొచ్చిరుగా ఇండియా కూడా అందరూ గుమ్మాయి జకాయ గుంపు కూడా అవన్నీ ఫేక్ ఏమో. అంతేనా? అందరూ మరి ఇప్పుడు సికింద్రాబాద్ దేనికి ఉంది ఊపు? సికింద్రాబాద్ అయితే ఇక కిషన్ రెడ్డికే ఉండదు. అంతేనా? అట్లా కదా చెప్పే ప్రధాన ఎట్లా సంగతి. మరి ఇప్పుడు ఈసారి ఎట్లా చేస్తావు? నేనేం చేయాలి? పార్లమెంట్ ప్రధాని మరి ఏం చెప్తావు? ఏంటి అవన్నీ అమ్మో నీకేం తెలుసు. మరి ఇప్పుడు ఎట్లా గాలి ఎడమని అందరు సికింద్రాబాద్ లా కిషన్ రెడ్డి వస్తారు. అంతేనా? అమ్మ నీవు సాయంత్రంగా పైన బీజేపీ వస్తాయి. మళ్ళా పక్క మళ్ళా 400 సీట్లు వస్తాయి. 400 పైన వస్తాయి. ఇంకా దిమ్మలపైన మంచిగా ఏం చేస్తాం ఇక ఎండకు రేవంత్ రెడ్డి ఎట్లా చేయబట్టి మమ్మల్ని ఆటో వాళ్ళని ఎవరు పట్టించుకునేటోళ్ళు ఆటో వాళ్ళకు ఏడాదికి 15,000 ఇస్తా అంటుందా పిల్లలు అన్నాడు కానీ మరి ఇంతవరకు దాని మీద ఊసలేదు పాసలేదు. దాని మీద మరి ఎలక్షన్ కోడ్ ఏం పట్టదాట సైజు రాదు. 4 రోజులు మొగోడు ఒక 4 రోజులు వచ్చే నా పెళ్ళ ఊకుంటా నేనంటే మొగని ఎట్లనో లేకుంటే నడుస్తాను. వాళ్ళకి కూడా పెట్టాలి కదా. పండుగ వస్తుందా ఎట్లా చేస్తావు? ఇక పండుగ అంటే కదా ఇంకేం చేస్తావు? ఏం పండుగ? ఎలక్షన్ ఓట్ల పండుగ అంటావా? ఓట్ల పండుగ. ఇప్పుడు ఏమో ఇక ఆ టైం ఎట్లా వస్తుందో చూడాలి. ఇంకా గుసగుస అంటే ప్రభుత్వం ఉన్న పార్టీ నడుస్తుంది. అంతేనా? కొంచెం అంటిగా కూడా ఉంది, కొంచెం అది ఇటు ఉంది అనుకో. పూర్తి స్థాయిలో అని కాదు, అంటే కొంచెం అనుకుంటారు. అంటే రెగ్యులర్ ప్యాసింజర్ ఎక్కువ ఉంటారు కదా, అవు చెప్తుంటారు అనుకుంటూ ఉంటారు కదా. పూర్తి స్థాయిలో అని కాదు కానీ కొంచెం నెగిటివ్ అనేది కూడా కొంచెం ఉంది. పూర్తిగా ఏమన్నా ఈ కరెంట్ బిల్లులు ఇవన్నీ కొద్దిగా మధ్య బాగానే అయింది కాబట్టి ఏమన్నా చెప్పలేదు. వేరే ఆప్షన్ కూడా లేదు ఇంకొకటి కాబట్టి కొన్ని సీట్లు ఎక్కువనే రావచ్చు అని కథ చెప్పే. ఏం నడిపిస్తున్నావు? हिंदी 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 कौन सा पार्टी अच्छा है इधर? कांग्रेस। कितने सीट आता? इधर 26 तेलंगाना में 26 में से 20 सीट आता. हाँ 17 सीట్లు. 20. అంటే ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ అంటారు. नहीं कांग्रेस बीजेपी 4-5 सीट आता. कांग्रेस का 20 सीट आता. बीआरएस 0. ఎట్లా ఈసారి మరి పండుగ ఎట్లా చేస్తావు? ఓట్ల పండుగ. ఓట్ల గురించి మనకు అడగకన్నా వద్దు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అదే నువ్వు మామూలుగా చెప్తా కానీ ఓట్ల గురించి వద్దా? వర్షి మగవాడవు నువ్వు ఓటేసే మగవాడవు నువ్వు. మంచి
ఒక బాధ్యత గల యువకుడివి నువ్వే గట్లయితే నా అసలు సరే ఒక మాట, నువ్వు ఓటేస్తావు, నువ్వు చెప్తావా ఎవరికి ఇష్టం అని, ఎవరికి ఇష్టం అని చెప్తారా? మరి నేను ఎట్లా చెప్తా అన్న? నువ్వు ఓటు అంటే గాలి ఎటు మలుతుంది అంటున్నా గట్ల. గాలి ఎటైనా మళ్ళీ చేసిన వాళ్ళు చేస్తూనే ఉంటారు కదా పని. అందారా కొద్ది గొప్ప ఇది ఇది గిట్లా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 6 గ్యారెంటీల కథ తీసుకొచ్చి ఇది గిట్ల చేసి ఇది గిట్ల చేసి జరా గిట్ట అనుకుంటున్నారు. ఎన్ని రోజులు అవుతుందన్న? నేను కదే అంటున్నా. ఎవరు దాని ఎన్ని రోజులు అవుతుంది? 4 నెలలు 5 నెలలు అవుతుంది. టైం పడుతుంది కొంచెం అభివృద్ధి దేనికైనా కానీ టైం పడుతుంది. మరి నేను కదే అంటున్నా. అంతే కదా, ప్రభుత్వాన్ని కూడగొడతా అంటుండు. ఎవరిది మీద కాంగ్రెస్ వాళ్ళది. కాంగ్రెస్ వాళ్ళ అక్కడా చెప్ప పేర్లు అదే ఆయన ఏదో పోతాంది. పేరేంటి చంద్రశేఖర్ రావు పెంచుకోపోతాంది. అదేరా తెలంగాణది. అదే కాదు బసర పండు పోయింది కానీ అన్ని కూడతారా ఇప్పుడు? అదేరా అన్ని కూడతారా? ఆయన వేరే తెల్లారి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఊళ్ళో అయితే ఆయన చేపలు పెట్టిండు. రోడ్లు నిలబడే చేసిండ్రు. ఇగో గుడిసె లేకుండా అవుతారు. ఇదన్నిటి చేసిండ్రు. మీకే పుణ్యం. గుడిసె లేకుండా అవుతారు దేవుడు. గుడిసె లేకుండా అవుతా అన్నాడు. లేకుండా అవుతుంది. ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయినాయి. పొలం పోతే మనం అవుతే తెలియదు. ఇక నా ఊరికి అవుతే తెలియదు. నేను అన్నా ఒకటే మాట. ఇక ఈ పెద్ద అన్నాడు అక్కడ గుడిసెలో ఎట్లా కూల దూకిరు. ఇక ఇప్పుడు తెలంగాణ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అట్లా కూల దూకుతామని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కషాయం అంతా ఎల్లగా కుటుంబంలో ఏందో చూద్దాం పని. మరి ఇలా బాగోతావా? ఖబర్దార్ కోమటిరెడ్డి, మా ఒక్క బీజేపీ ఎమ్మెల్యేను ముట్టుకున్న రాష్ట్రంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 48 గంటల్లో హిమాలయాల్లో మంచు కరిగినట్టు మాయం చేస్తాం. ఇప్పటికే ఏక్నాథ్ షిండేలను తయారు చేసి 10 రాష్ట్రాలలో ప్రపంచం సృష్టించి ప్రభుత్వాలను పడగొట్టిన ఘనత మా బీజేపీ. ఇప్పటికే మీ 5 మంత్రులు మా బీజేపీతో టచ్లో ఉన్నారు. మేము గనుక తలుచుకుంటే ఎల్లిని మల్లిని చేయగలం, మల్లిని ఎల్లిని చేయగలం. నా సీఎం సీటుకు ఏడా ఎసరు పెడతారో ఏం కదా అని మీ రేవంతం చేసే ఉపాయం అంతా పసిగట్టినాం. ఆర్ ట్యాక్స్ పేరుతో ఇప్పటి వరకు 1500 కోట్లు కాంగ్రెస్ హైకమాండ్కు పంపించాడు మీ సీఎం. ఇంకా 500 కోట్లు పంపుతందుకు మీరు ఎన్ని పగటేశాలు వేసి జిమ్మిక్కిలు చేస్తున్నారో నాకు తెలుసు అని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొండ బద్దల గురించి చెప్పిపోతుండ్రులా. ఏమంటుండో ఇందాం పారి. అయ్యా కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తూ కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. టచ్ లో ఉన్నది నువ్వు, మా హైకమాండ్ తో టచ్ లో ఉన్నది నువ్వు. నీలాంటి వాళ్ళు 5 ఉన్నారు మాకు. నీలాంటి 5 మంత్రులు మాకు టచ్ లో ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము చాలా హుందాగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి. ఇంకా అసలైన గమ్మత్ ఏంటంటే పెద్ద కోమటిరెడ్డికి 6 బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఓదీకు మొరిగి మొత్తుకుంటుంటే బీజేపీ నేతకు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి చిన్న కోమటిరెడ్డి టచ్లో ఉన్నాడని చెప్పుకొస్తుంటులా. చూడాలి మరి పార్లమెంటు పండుగ అయిపోయినాక రాజకీయం ఏ తీరున రంకెలేసుకుంటా ఎక్కడ ఒరుగుతుందో ఏమో అని ముక్కున ఏలేసుకుంటున్నాడులా ఈ ముచ్చట ఇంటున్న జనాలు. ఇక మరి మొత్తం మీద బిడ్డలారా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరెవరు ఏమంటారు, ఏంది ఏం కదా, ఎవరెవరి గుండెలలో ఏ పార్టీ నాటుకొని ఉన్నది అనేది మరి ఇప్పటిదాకా మీరు కళ్ళారా చూసిరు, చెవులారా ఇన్నది బిడ్డలారా. ఇక మరి మీ నర్సే తాత మాత్రం ఇక సికింద్రాబాద్ గడ్డ మీద అడుగు వచ్చి ఒక్కొక్కరు ఉదబట్టి అడిగించిన. ఇక మరి కెమెరామెన్ శివతో మీ నర్సే తాత సికింద్రాబాద్ గడ్డ. గమ్మతి వార్తలు